ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు సింపుల్ రెసిపీ అండి, ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఎవరికి రాదా అని అనుకుంటారేమో, రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైకి ఏం లేదు, సింపుల్ ఇంగ్రీడియంట్స్. 2 eggs తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకుని, 1 పచ్చిమిర్చి తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా వేస్తూ కర్రీ చేస్తూ ఏమేమి వేయాలో మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి. ఎగ్ ఫ్రైయే కదా, సింపులే, ఎవరికి రాదని అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్. బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళ కోసం ఈ ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే, నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. పసుపు అనేది ఆయిల్లో వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి. మిరియాల పొడి ఎగ్ ఫ్రైలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా నూనెలో బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఎగ్స్ని డైరెక్ట్గా మనం ఎప్పుడు కూడా కర్రీలో కొట్టకూడదండి. ఇలా ఒక గిన్నెలో కొట్టుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ వేసిన వెంటనే మనం కలపకూడదు. కొంచెం ఇలాగ వేగిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. ఎగ్ పుట్టలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఎగ్ కూడా బాగా వేగింది కదా, ఇలా వేయించుకోవాలి, లేదంటే నీచు వాసన అనేది వస్తుంది. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ వేసుకున్నాం కాబట్టి నీచు వాసన రాదు ఫ్రెండ్స్. మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోండి, ఎగ్ ఫ్రైలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎగ్ వేగిన తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఎగ్ బుజ్జి అని కూడా అంటూ ఉంటాం, ఏమైతే ఎగ్ ఫ్రై అంటూ ఉంటాము. చాలా సింపుల్గా ఇంట్లో మనకి కర్రీ చేయడానికి మూడ్ లేనప్పుడు ఒక ఎగ్ ఉంటే, ఒక ఆనియన్ ఉంటే ఇలా చేసేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై మనం తినొచ్చు. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇలా వేగితేనే కర్రీ రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, పైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎంతో సింపుల్గా చక్కగా 2 మనుషులు తినే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. గట్టిగా తినే వాళ్ళైతే ఒక్కరు కూడా తినేయచ్చు ఫ్రెండ్స్, కానీ 2కైతే పక్కాగా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.